హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. జొన్న పిండితో మరొక హెల్తీ బ్రేక్ఫాస్ట్ జొన్న పిండితో గుంత పొంగనాలు ప్రిపేర్ చేసుకోవడం. ఇది మనం మార్నింగ్ టైం అయినా కానీ ఈవినింగ్ టైం డిన్నర్కి అయినా కానీ ఈజీగా 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు జొన్న పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 కప్పు బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని, అలాగే 4-5 పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ని, అలాగే 2 కట్ చేసిన ఆనియన్స్ని, అలాగే సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 మీడియం సైజు క్యారెట్ని తురుముకున్నది యాడ్ చేసుకొని 1/2 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నవన్నీ కూడా మనం గరిటెతోటి బాగా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మనం బొంబాయి రవ్వని యాడ్ చేసాం కదండి, వాటర్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా తిక్కుగా ఉంటుందో ఆ విధంగా తిక్కుగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న బ్యాటర్ని మనం మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసి గరిటెతోటి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇప్పుడు గుంత పొంగనాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్కి ఆయిల్ని స్ప్రింకిల్ చేయాలి. ఇలా స్ప్రింకిల్ చేసిన దానికి మనం కలిపి పెట్టుకున్నటువంటి జొన్న పిండిని ప్యాన్ అంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం గుంత పొంగనాన్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని పైన కూడా ఒకసారి ఆయిల్ తోటి స్ప్రింకిల్ చేసుకొని మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 3 to 4 మినిట్స్ కాల్చుకోవాలి. మనకి 4 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కనుక మనకి ఒకవైపు బ్రౌన్ కలర్లో కాలుతాయి. కాబట్టి మన గరిటెతోటి మరొక వైపుకి టర్న్ చేసుకోండి. 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న వాటిని మనం వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పచ్చి కొబ్బరి చట్నీతో కనుక సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంతకుముందు వీడియోలో జొన్న పిండితో దోశ, అలాగే జొన్నలతో దోశలు కూడా, రాగుల దోశలు కూడా అప్లోడ్ చేశానండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా వస్తాయి.